సలాకి ఎర్రగా కాల్చి వాతలు పెట్టు అక్కలారా. 10 ఏళ్ళు ఒకడు ముఖ్యమంత్రి ఉన్నాడు, 10 ఏళ్ళు ఇంకొక ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒక్కరోజు కూడా కంటోన్మెంట్లో మన కష్టాలు చూడడానికి రాలే. 4 నెలల్లో ఇన్ని మంచి పనులు చేస్తే ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని బయలుదేరి. అందుకే మీరు ఆలోచన చేయండి, రాబోయే 10 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. మన సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి మన చేతిలో ఉంది. మన ఓటు మనం వేసుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే కంటోన్మెంట్లో ఇటు శ్రీ గణేష్కు కానీ అక్క కానీ 25,000 మెజారిటీ ఈ ఒక్క అసెంబ్లీ నుంచే రావాలి. సునీతక్కను 1,00,000 మెజారిటీతోని పార్లమెంట్లో గెలిపించండి. ఎందుకంటే పోయినసారి నేను ఎంపీని, మీరు గెలిపిస్తేనే గెలిచిన. ఈసారి నా స్థానంలో మా అక్కని ఇక్కడ నిలబెట్టినాం. అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వేసినట్టే. సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే ఆ గెలుపు మీ రేవంత్ అన్న గెలిచినట్టే. కొంతమంది కార్యకర్తలు నాయకులు అన్న నిలబడతలేడు కదా ఎందుకులే అంటారట. అన్న నిలబడతలేడు కాదు, అన్ననే ఈ అక్కను నిలబెట్టిండు. ఎందుకంటే నేను నిలబడ్డ సీటు అక్క గెలవాలి. మన ఇంట్లో మన సమస్యలను తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆమె 15 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అందరి సమస్యలు తెలుసు. అందరికీ కావలసినక్క ఎవ్వరు పోయినా ఎప్పుడు పోయినా ఏం అడిగినా కాదనుకుంటే సాయం చేసే శక్తి సునీతమ్మకు ఉన్నది. అందుకే మా అక్కలకి నేను మాట చెప్పదలుచుకున్నా, ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం రాదు. ఆడోళ్ళకి ఇస్తే గెలవరా ఎందుకు ఇవ్వాలి అంటారు. మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు, రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా, వీళ్ళు ఎక్కడన్నా తిరగబోని వీళ్ళతో ఎందుకు మీరు అనుకుంటే చాలు. మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ ఆడబిడ్డ ఓటు మీ ఆడబిడ్డకి వేసుకుంటే వీళ్ళు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే. అవునా? మీరు ఎవ్వరు చెప్పకండి, ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపలికి పోయి మాత్రం చేతి గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే ఆయన ఏమన్నా చూడొచ్చిండా? చెప్పింది తినేదే కదా. ఆయన చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది ఆయన వింటాడు. ఓటు మాత్రం చేతి గుర్తుకు అక్కకేయాలి. ఎందుకంటే మన సిలిండర్ 500కే రావాలి, మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి, మన 200 యూనిట్లు జీరో బిల్లు మన ఇంటికి రావాలి, మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి. ఆరోగ్యం బాగలేకపోతే 10 లక్షల రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి. మీ రోడ్లు పరిష్కారం కావాలి. శాశ్వతంగా మీ నీళ్ల సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది, మీకు రెగ్యులర్గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి. ఇక బీజేపీ వాళ్ళు చేసింది చెప్పుకోనికేం లేదు. కేసీఆర్ అయితే సచ్చిన పామే, కేసీఆర్ కోసం మాట్లాడేది లేదు, కేసీఆర్ కోట్లు వేసేది లేదు. ఆయన కథ కంచికి పోయింది, ఆయన బస్సు ఎక్కి తీర్థయాత్రలు పోయింది. ఆయన అక్కడి నుంచి అక్కడనే శంకరగిరి మాన్యాలు పోతాడు. ఇక బీజేపీ వాళ్ళు తయారైనరు. ఎంతసేపు ఉన్నా మా నీళ్ళు ఏవా అంటే మేము గుడి కట్టినాం కదా అంటారు, మా రోడ్ ఏదా అంటే జై శ్రీరామ్ అంటారు, మా కరెంట్ ఏదా అంటే జై హనుమాన్ అంటారు. అయ్యా మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు కూడా మేము దేవుళ్ళకు మొక్కిన వాళ్ళమే. ఈ శ్రీరాముడు హనుమంతుడే కాదు, పోసమ్మ ఎల్లమ్మ మైసమ్మ దుర్గమ్మ మాంకాళి జాతరలు మేము చేసిన వాళ్ళమే, బోనాల పండుగలు బతుకమ్మలు ఆడిన వాళ్ళమే. మీరు వచ్చి మాకు దేవుళ్ళ గురించి చెప్తారా? గుడ్డు వచ్చంటే కోడిని ఎక్కిరిచ్చిందంట, నీ సంగతి ఏందని. కోడి గుడ్డు పెట్టకుండా గుడ్డు వస్తుందా? ఇవాళ మాకు చదువు నేర్పుతారు. అందుకే బీజేపీలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. రోడ్ల మీద వీధులెంబడి దేవుని పేరు చెప్పి బిచ్చమడుకునే పరిస్థితి బీజేపీ వాళ్ళు ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు సిగ్నల్ల కాడ జరుగుతారు, ఖాళీ ప్లేట్లో దేవుని బొమ్మ పెట్టి బిచ్చమడుకునేటోళ్ళు ఉంటారు, చూసినామా? అప్పుడప్పుడు సాయిబాబాది ఇలా బొమ్మలు పెట్టి మనకు అక్కడక్కడ బస్టాండ్ కాడనో లేకపోతే సిగ్నల్ కాడనో మనల్ని అడుక్కునేటోళ్ళు వస్తారు. బీజేపీ వాళ్ళు కూడా అట్లా దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటున్నారు. ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. సాధనైతే మీరు చేసింది చెప్పుకోండి, ఏం తెచ్చిండో చెప్పండి, మోడీ ఏమి ఇచ్చిండో చెప్పండి. మోడీ ఏమి ఇయ్యలేదు, మా అక్క చెల్లెళ్ళకు అన్యాయం చేసిండు. ఇయ్యాలి, ఇంకా అదంతా అయిపోయింది.
ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని రిజర్వేషన్లు ఎంబడి పడ్డాడు. మా ఎస్సీ ఎస్టీ రిజర్వ్